యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో నిఖిల్ తండ్రయ్యారు. హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి నిఖిల్ ప్రస్తుతం తండ్రిగా మారారు. అడపాదడపా మంచి సినిమాలు చేస్తూ టాలీవుడ్లో సక్సెస్ఫుల్ రేట్లోనే కొనసాగుతున్నారు. తాజాగా నిఖిల్కి పండంటి మగబిడ్డకి జన్మనిచ్చారు నిఖిల్ భార్య పల్లవి. సోషల్ మీడియాలో అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్నారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నిఖిల్ డాక్టర్ పల్లవి కరోనా సమయాల్లో కేవలం కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకున్నారు. ఇక నిఖిల్ సినిమా విషయానికి వస్తే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీ డే సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కార్తికేయ స్వామినారా సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. కార్తికేయ 2తో ఏకంగా పాన్ ఇండియా స్టార్గా మారారు. ప్రస్తుతం మరో పాన్ ఇండియా మూవీ స్వయంభూ షూటింగ్లో బిజీగా ఉన్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నిఖిల్ ఒక వారియర్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం స్మాల్ స్కేల్ బడ్జెట్కి భారీ హిట్ ఇచ్చేటువంటి దిశగా నిఖిల్కి మంచి పేరు వచ్చింది. తాజాగా తండ్రిగా ప్రమోషన్ కూడా సాధించారు. ఈ నేపథ్యంలో పండంటి మగబిడ్డ పుట్టడంతో తల్లిదండ్రులైన నిఖిల్ పల్లవికి అభిమానులు శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఇక లైఫ్లో కూడా అలాగే మంచి సక్సెస్ను సాధించాలని ప్రేక్షకులు కూడా కోరుతున్నారు. సో హ్యాపీ డే సినిమాలో ఎంతోమంది టాలీవుడ్కి ఇంట్రడ్యూస్ అయ్యారు. అందులో తమన్నా టాప్ రేంజ్లో హీరోయిన్ అయి ఇప్పటికీ కూడా కొనసాగుతోంది. అందులో నిఖిల్ స్లోగా కెరియర్ని స్టార్ట్ చేసినా తను మాత్రం ప్రస్తుతం ఒక ఊపులో ఉన్నారు. ఇప్పుడు తన ఇంట్లో మంచి శుభవార్త వినిపించడంతో అభిమానులు కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారు. కాబట్టి ప్రేక్షకులందరి తరపున నిఖిల్ కుటుంబ సభ్యులకి నిఖిల్కి తండ్రైన సందర్భంగా శుభాకాంక్షలు.